బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇటు తన రెండో పెళ్లికి సంబంధించి రేణు దేశాయ్ సంచలన ప్రకటన చేసింది. తన కూతురుకి 18 ఏళ్లు నిండాక తాను రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా ఇటు రేణు దేశాయ్ అయితే సంచలన ప్రకటన చేసింది. తన కూతురికి 18 ఏళ్లు నిండాక తాను మరొక పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా రేణు దేశాయ్ ప్రకటించారు. తనకంటూ ఒక ప్రత్యేక జీవితం ఉండాలనిపిస్తుంది అంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. ఇటు పిల్లల బాధ్యత గుర్తుకొచ్చి ప్రస్తుతానికైతే నేను రెండో పెళ్లికి సంబంధించి ఆగాను అంటూ కూడా రేణు దేశాయ్ చెప్తుంది. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ కూడా రేణు దేశాయ్ అయితే తెలిపారు. తన పిల్లల మధ్య కొత్త వ్యక్తి వస్తే ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది అంటూ కూడా ఇటు రేణు దేశాయ్ అయితే చాలా ఎమోషనల్ అయ్యారు. ఇటు ప్రస్తుతం అయితే ఆద్యాకు 15 ఏళ్ళు ఉన్నాయి. మరో 3 ఏళ్లలో కాలేజీ జీవితం ప్రారంభం అవుతుంది అంటూ కూడా రేణు దేశాయ్ తెలిపారు. ఇటు ప్రస్తుతం అయితే ఆద్యాకు 15 ఏళ్ళు ఉండడంతో మరో 3 ఏళ్ళు దాటితే తనకి 18 ఏళ్ళు వస్తాయి. అప్పుడు తనకి నేను ఒక లైఫ్ ఇచ్చిన పేరెంట్లా ఉంటాను అంటూ కూడా రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. అప్పుడు నేను రెండో పెళ్లిపై నిర్ణయం తీసుకుంటాను. రెండో పెళ్లిపై అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళని ఒక బాధ్యతగా పిల్లల బాధ్యత గుర్తుకొచ్చి నేను ఆగాను అంటూ కూడా రేణు దేశాయ్ చెప్తున్నారు. ఇటు తన పిల్లలకు సింగిల్ పేరెంట్ ఉన్నారంటూ కూడా బాధపడుతున్నాడు రేణు. అలాగే జీవితం ఆద్యాకు ప్రస్తుతం 15 ఏళ్ళు పూర్తయి మరో 3 ఏళ్లలో కూడా తను కాలేజీ జీవితాన్ని ప్రారంభిస్తుంది. అప్పుడు నేను రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా చెప్పుకొస్తుంది. అయితే ఇటు ఉన్నతంగా ఎదగాలి అంటూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఆద్య తన కూతురుందో తను ఉన్నతంగా ఎదిగి ఒక సెటిల్మెంట్ వచ్చిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే కొత్త వ్యక్తి వస్తే జీవితం ఎలా ఉంటుందో నేను ముందే చెప్పుకోలేను. తన పిల్లల మధ్య కూడా కొత్త వ్యక్తి వస్తే ఎలా ఉంటుందో ఆ రిలేషన్ని నేను వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో తెలియదు. సో అందుకనే నేను ప్రెజెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరో 3 ఏళ్ల పాటు ఎప్పుడైతే ఆద్యకి 18 ఏళ్ళు వస్తాయో పిల్లలకి సంబంధించి కూడా ఆమె ఆలోచించి తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ కూడా రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ఇటు ఆమె ఉన్నతంగా ఎదగాలి అంటూ కూడా రేణు దేశాయ్ ఆకాంక్షిస్తూ ఉంది. ఇటు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా రేణు దేశాయ్ అయితే కామెంట్ చేశారు. ప్రస్తుతం ఏదైతే రేణు దేశాయ్ తన రెండో పెళ్లికి సంబంధించి ఒక ప్రకటన చేస్తుందో ఇదంతా కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక టాక్ ఆఫ్ ది టౌన్ అనే చెప్పుకోవాలి. రెండో పెళ్లిపై రేణు దేశాయ్ చేసిన సంచలన ప్రకటన ఇటు నెటిజన్లు కూడా దీనికి సంబంధించి విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. రకరకాలుగా తనకంటూ ప్రత్యేక జీవితం ఉండాలనిపిస్తోంది అంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. ఇటు 2009లో రేణుకు అలాగే పవన్ కళ్యాణ్తో వివాహం జరిగింది. ఆ తర్వాత 2013లో కూడా ఇద్దరు రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ప్రెజెంట్ అయితే ఆమె అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పుకొస్తోంది. ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు రేణు దేశాయ్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ఒక సంచలనం రేపుతుందని చెప్పుకోవాలి. రెండో పెళ్లిపై తాను ఒక క్లారిటీ ఇచ్చింది. తన కూతురికి 18 ఏళ్ళు నిండాక తాను ఆ పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా చెప్పుకొస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీపాల్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్, మనం చూస్తున్నాం ఇటు రేణు దేశాయ్ అయితే ఆ రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా తను ఒక సంచలన ప్రకటన చేసింది. నిజంగానే పెళ్లి చేసుకుంటుందా? అసలు ఇండస్ట్రీలో టాక్ ఏ విధంగా ఉంది? ప్రసన్న, నిన్న రీసెంట్ గా జరిగిన ఒక పాడ్కాస్ట్ లో అయితే రేణు దేశాయ్ రెండో పెళ్లిపై అయితే ఒక సంచలన ప్రకటన చేయడం జరిగింది. అయితే తన కూతురికి నేను ముందే చేసుకుంటే నా పిల్లలకి భవిష్యత్తు బాధ్యతలు ఉండకపోవచ్చేమోనని నేను చేసుకోలేదు. ఖచ్చితంగా నేనైతే మా అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాతనైతే నేను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నానని కూడా చెప్పడం జరిగింది. అయితే పిల్ల బాధ్యత గుర్తొచ్చే ప్రస్తుతానికైతే నేను పెళ్లి చేసుకోలేదు గతంలో, లేదంటే వేరే నిర్ణయంలా ఉండేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది తన వ్యక్తిగతంగా అభిప్రాయం అయితే నాకుంది. వ్యక్తిగత అభిప్రాయమే ఇది. పిల్లల సమూహంతోనే వాళ్ళ సమ్మతితోనే నేనైతే పెళ్లి చేసుకోవడానికి రెడీ అన్నట్టుగా ఉద్దేశించి చెప్పడం జరిగింది. అయితే ఈ గతంలో పవన్ కళ్యాణ్ ఎందుకంటే బద్రీ సినిమాతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్టార్ట్ అయినది, జానీ కూడా తనే దగ్గరుండి సినిమా నిర్మించడం జరిగింది. వీళ్ళు గతంలో ఒక పెళ్ళైన తర్వాత 5 నుంచి 6 సంవత్సరాలు కలిసి ఉన్నారు. కలిసి ఉన్న తర్వాతనే వీళ్ళకి ఒక బాబు ఒక పాప. ఈ పాప గురించే తను అయితే చాలా నేను చేసుకోలేదు ఖచ్చితంగా అని చెప్పి జరిగింది. అయితే భవిష్యత్తులో కూడా నేను అరేంజ్డ్ మ్యారేజ్ నేను చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే జీవితం నేను
తర్వాత 3 ఏళ్ల తర్వాత నా జీవితం ప్రారంభమవుతుందని రేణు దేశాయ్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ అమ్మాయి కూడా ఈ 15 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలకి 18 సంవత్సరాలు పడుతుంది. 18 సంవత్సరాలు అయితే కాలేజీ జీవితం ప్రారంభమై తనకు తాను సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్టేజ్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె ఉన్నతంగా ఎదగాలని నేను ఆకాంక్షిస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత నేను 18 ఏళ్ళు నిండిన తర్వాత నేను పెళ్లి చేసుకోవడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా చెప్పేసి. ఎందుకంటే 2009లో రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్ కి అయితే వివాహం జరిగింది. అయితే తన పిల్లల మధ్యకి కొత్త వ్యక్తి వస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను ఇన్ని రోజులు ఆగడం జరిగింది. వీళ్ళకి ఒక మెచ్యూరిటీ అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత నేను నాకు తోడు కోసమనే ఇప్పుడు ఆరాటపడుతున్నట్టు తెలుస్తుంది. నెటిజన్లు కూడా మిశ్రమంగా స్పందిస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్యాన్స్ కావచ్చు, ఇటు రేణు దేశాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, ఆ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా. ఎందుకంటే నెటిజన్లు డిఫరెంట్ వేలో కొంతమంది ఆలోచిస్తారు, డిఫరెంట్ వేలో కొంతమంది పాజిటివ్ గా నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా ఈమెకైతే ఒక ప్రత్యేకంగా జీవితం ఉండాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తున్నట్టు తెలుస్తుంది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు రేణు దేశాయ్ అయితే తన రెండో పెళ్లికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు కూడా తన పిల్లలకి సంబంధించి నేను ఆలోచించాను, వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే ఏజ్లో లేరు. సో ప్రెసెంట్ అయితే ఆద్యాకి 15 ఏళ్ళు ఉన్నాయి, మరో 3 ఏళ్లలో 18 ఏళ్ళు వస్తాయి. అప్పుడు కాలేజీ జీవితం ప్రారంభమవుతుంది. అనంతరం కూడా ఇటు ఆద్య తన ఓన్ డిసిషన్స్ తీసుకునే మెచ్యూరిటీ మైండ్ తనకు వస్తుంది. సో ఆ తర్వాత నేను రెండో పెళ్లి చేసుకుంటాను. వాళ్ళు ప్రస్తుతం అయితే తనకి సింగిల్ పేరెంట్గా ఉండడం నన్ను చాలా బాధ కలిగిస్తుంది అంటూ కూడా రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. చూడాలి మరి రేణు దేశాయ్ పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా. ప్రస్తుతం తను తీసుకున్న నిర్ణయం అయితే ఇటు సినీ ఇండస్ట్రీలో ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇటు మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా రేణు దేశాయ్ అయితే ప్రకటించారు. ప్రస్తుతం ఆద్యాకు 15 ఏళ్ళు ఉన్నాయి, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా చెప్పుకొస్తుంది. తనకంటూ ప్రత్యేక జీవితం ఉండాలి అనిపిస్తుంది అంటూ కూడా కామెంట్ చేస్తారు. అయితే ఈ పెళ్లికి సంబంధించి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను అంటూ కూడా చెప్పుకొస్తుంది. పిల్లల బాధ్యత గుర్తొచ్చే ప్రస్తుతానికి నేను మరొకసారి పెళ్లి చేసుకోవడానికి ఆగాను అంటూ కూడా రేణు దేశాయ్ చెప్పుకొస్తున్నారు.